ఏముందని అంటారు మరి? ఏముంది సార్, క్లియర్ గా తెలిసిపోతుంది కదా. జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 29 అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ రైట్. విరుద్ధంగా తీసుకొచ్చి, ఇప్పుడు 530 పోస్టులు ఉంటే జనరల్ గా తీసుకోండి, 500 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 500 పోస్టులలో 50% ఓపెన్ కోటా, అంటే 250 పోస్టులు ఓపెన్ కేటగిరీ. దానిలో మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. లోకల్ వాళ్ళకి 95%, నాన్ లోకల్ కి 5%, నాన్ లోకల్ కూడా ఎవరైనా కావచ్చు. అయితే ఎన్ని పోస్టులు? 250 ఓపెన్ కేటగిరీలు ఇవ్వాలి. మిగతా పోస్టులు 200. ఇప్పుడు నేను సపోజ్ బీసీడీ కేటగిరీ, నాకు 100కి 99 వచ్చినాయి అనుకోండి, నన్ను తీసుకుపోయి ఓపెన్ కేటగిరీలో పెట్టాలా, బీసీడీలో పెట్టాలా? నాకు 100కి 99 మార్కులు వచ్చినాయి సార్, టాపర్ నేను బీసీడీ సామాజిక వర్గం, అయితే బీసీలోనే వస్తాయి. 100 పోస్టులు ఉంటే 50 పోస్టులు ఫస్ట్ టాప్ 15 తీసేసేయాలి. ఇప్పుడు 500 పోస్టులు ఉంటే టాప్ 250 పోస్టులకి కులము మతము సంబంధం లేదు, ఉండదు. డైరెక్ట్ వాళ్ళు దానికి అంటే దానికి రిజర్వేషన్ అక్కర్లే, ఎందుకంటే మెరిట్ లో ఉన్నాడు. ఓపెన్ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ మెరిట్. ఒకవేళ నాకు 100కి 99 వచ్చి నన్ను బీసీలో వేసిరు అనుకో, మీకు 100కి 63 వచ్చి మీరు కూడా బీసీడీ అయితే, నన్ను బీసీడీలో వేయడం వల్ల మీ పోస్ట్ పోతుంది కదా. అంతేగా. ఇక్కడ గ్రూప్ 1 లో జరిగింది కూడా జీవో నెంబర్ 55 అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్.